85% నాకు స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డ్ వచ్చారు మ్యామ్. సో ఆల్మోస్ట్ 85% నాకు మెడికల్ వైపు వెళ్ళిందనమాట. ఫార్చునేట్లీ ఆ రోజు ఎవరు డాక్టర్స్ ఎవరు లేరు. నేను వెళ్ళిన మా 6 మెంబర్స్లో అయితే అస్సలు లేరు. సో వెళ్ళినప్పుడు మేడం మొత్తం ఫస్ట్ రాగానే కోవిడ్లో ఏం చేసావు, 2020 ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి డిఫరెన్స్ ఏంటి, నువ్వు పర్సనల్గా కన్విన్స్ చేసావు కూర్చొని, అంత టైం ఉండిందా నీకు, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు యుక్రెయిన్ వాటికి వెళ్ళిపోతున్నారు. సో ఇలా కాన్వర్జేషన్ జరిగింది మేడం. మధ్యలో రూరల్కి అర్బన్కి డాక్టర్స్కి డివైడ్ ఉంది కదా, ఎందుకు అది ఉంది, ఏం చేస్తే డాక్టర్స్ రూరల్కి వెళ్తారని చెప్పారు. నాకు చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది మేడం. నేను అన్నాను మేడం, చెప్పుకుంటూ వచ్చాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మేడం, అది ఇది లేదు మేడం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి మధ్యలో మేడం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ highly qualified postgraduate doctors. For example, take a laparoscopic surgeon madam. So because laparoscopic surgery అని చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిహెచ్సిస్లో కానీ సిహెచ్సిస్లో కానీ వాటిలో లేదు. హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ దట్ వీఆర్ సెండింగ్ వెన్ వీ సెండ్ దిస్ లాప్రోస్కోపిక్ సర్జన్ టు అక్కడికి పంపిస్తే హ్యూమన్ క్యాపిటల్ లూజ్ అయినట్టే కదా మేడం అన్నాను. అప్పుడు మేడం వెంటనే, పవన్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ లాజిక్ అండ్ ఐ గెట్ ఇట్, బట్ నువ్వు కూడా డాక్టర్ అవి రేపు పొద్దున ఐఏఎస్ అయితే నువ్వు సంతకాలే కదా పెడతావు కూర్చొని అన్నారు. అది నాకు కొంచెం షాక్లా తగిలింది మేడం, అరే ఇది కూడా నిజమే కదా అని చెప్పి. అని అప్పుడు అన్నాను, మేడం ఈ డైమెన్షన్లో నేను థింక్ చేయలేదు మేడం, థింక్ చేస్తాను మేడం అంటే మేడం కూడా చాలా నవ్వారు మేడం. సో దట్ ఈస్ అ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ నాకు జరిగింది. దాని తర్వాత అన్నమాచార్య సంకీర్తనస్ నా హాబీస్ మేడం. జరిగినప్పుడు చెప్పారనమాట, నీ ఫేవరెట్, ఒక ఆయన అడిగారు, సో నీ ఫేవరెట్ సంకీర్తన ఏంటి అంటే నేను చెప్పాను మేడం నా ఫేవరెట్ సంకీర్తన చెప్తే ఆయన పాడమంటారేమో అని చెప్పి అడుగుతాను అనుకున్నాను, బట్ అడగకుండా నా ఫేవరెట్ సంకీర్తన నారాయణతే నమో నమో అని చెప్పి అన్నారు మేడం. నేను భయపడ్డాను, నాకు లిరిక్స్ అది పాడమంటారేమో అని చెప్పి, నాకు లిరిక్స్ దానికి రావు మేడం. అది సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్. తర్వాత టాక్సేషన్, ఫైనాన్స్ గురించి, హౌ డూ యూ బ్రేక్ ది నెక్సెస్ బిట్వీన్ డాక్టర్స్ అండ్ ఫార్మసీస్, ఉందాయా నిజంగా, ఉంటే ఎలా బ్రేక్ చేస్తావు. సో ఇట్లా నడిచింది మేడం మొత్తం. ఫైనలీ జర్నీ అంతా సుఖాంతం, రిలీఫ్ మేడం, చాలా రిలీఫ్గా ఉంది. నెత్తి మీద నుంచి పెద్ద కొండ తీసి పక్కన పెట్టినట్టు. కరెక్ట్ దట్స్ రియల్ నైస్ అండి. మీకు నచ్చిన ఒక అన్నమాచార్య కీర్తన పాడతారు? అచ్చమే దేవుని నారాయణ నామమే గతి, చచ్చేటి వారికి సన్యాసము వారికి, ఇచ్చనెవ్వరిందలచి ఇద్దురు పితాళ్లకు, ఇచ్చనెవ్వరిందలచి ఇద్దురు పితాళ్లకు, ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము, ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు, ఆతని మానుటలెల్లా అవితి పూర్వకము, ఆతడే బ్రహ్మణ్య దైవము ఆదిమూలమైనవాడు. సూపర్ వాయిస్ అండి మీది, చాలా మంచి వాయిస్. ఐ థింక్ మీరు ఇటువైపు కాకపోతే డాక్టర్ ఇటువైపు అయితే సింగర్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఏమో అనిపిస్తుంది. అవును, మీ స్టేటస్లో చూసిన క్రికెట్ అంటే చాలా ఇష్టమా మీకు? అవును మేడం, నేను థర్డ్ ఇయర్ నుంచి కూడా మా క్రికెట్ టీంలో ఆడేవాడిని మేడం, మా బ్యాచ్ టీంలో ఆడేవాడిని. సో అట్లా అంటే అంత సూపర్గా ఆడేవాడిని కాదు, కానీ స్టార్టింగ్ అలాగే అప్పుడే మేడం నేను ప్రాపర్ క్రికెట్ అంటే ఇది బాల్స్ ఇలా వేయాలి, దీనికి ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఆఫ్ స్పిన్నర్ మేడం. సో అప్పుడెప్పుడే నేర్చుకొని మళ్ళీ ప్రిపరేషన్లో ఐ కుడెంట్ ప్లే మేడం. ఐ సిన్సియర్లీ హోప్ నాకు ఒక 3-4 ఇయర్స్ తర్వాత కొంచెం ఇంకా మంచి ప్లేయర్ అవుతానని చెప్పి నాకు అది బాగా నేర్చుకోవాలని మేడం క్రికెట్ నాకు. ఓకే, మొత్తానికి చాలా ఇన్వాల్వ్ అయ్యి మంచి స్టేటస్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఈ ఎగ్జామ్లో మోస్ట్ మేజర్ పార్ట్ అని అంటే కన్సిస్టెన్సీ అని చెప్తూ ఉంటారు. సో నిజానికి ఒక మనిషి ఒకే టైంకి పడుకుని, ఒకే టైంకి తిని, ఒకే టైంకి లేచి, ఒకే టైం చదువుకోవడం అనేది ఎంత పాసిబుల్ ఉందా? కొంతమంది చేసుంటారేమో మేడం, నిజంగా నేనైతే చేయలేదు మేడం, పక్క చేయలేదా? సో నాకు ఐఎమ్ వెరీ కన్సిస్టెంట్ ఇన్ మై ఇన్కన్సిస్టెన్సీ అన్నమాట. సో నేను చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉండేటాను మేడం. ఓకే, ఒకరోజు 18 గంటలు చదివి తర్వాత ఒక 3-4 రోజులు కూర్చొని నెట్ఫ్లిక్స్లో బింజ్ వాచ్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. స్ట్రేంజర్ థింగ్స్ రీసెంట్గా చూసిన సిరీస్ అనమాట. సో కంప్లీట్గా బింజ్ వాచ్ చేసేవాడిని అలా. సో దట్ ఈస్ వాట్ మేడం, ఐ థింక్ యూపీఎస్సీ డిమాండ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్. కొంతమంది లేజీగా ఉండాలి, కొంతమంది అట్లా హై ఐక్యూ పర్సన్స్ ఉండాలి.
కొంతమంది లో హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా రావాలి. సో అందరికీ నాకు తెలిసి యూపీఎస్సీ విల్ గివ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని నాకు అనిపిస్తుంది మేడం. సో అందుకనే ఇన్కన్సిస్టెన్సీ ఉండి కూడా సక్సెస్ ఏదైనా వచ్చిందంటే మేబీ ఎగ్జామ్తోనే మేడం. లేదండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు సారీ చెప్పాలి మేడం. అయ్యో కానీ మీరు ఏ జిల్లాకు వెళ్ళినా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక కలెక్టర్గానే కాదు, ఒక డాక్టర్గానే కాదు, ఒక చక్కటి ఏమంటారు వాల్యూస్ ఉన్న పర్సన్ ఒక జిల్లా కలెక్టర్గా వెళ్ళడం అంటే ఆ జిల్లా ప్రజలందరూ చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అందరి మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలి మేడం. సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.